మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం మొదలవాడ దగ్గరలో ఉన్న సాయి ప్రే లేఅవుట్లో హుసేన్ టెన్నిస్ అకాడమీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు చాలా అంటే ఒక 6 years ఏజ్ నుంచి కూడా పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. సో దీనికి హుసేన్ గారు అని చెప్పేసి ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది టెన్నిస్ దీనిలో. సో ఒకసారి చూద్దాం. చాలా మంచి వాతావరణంలో చుట్టుపక్కల గ్రీనరీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే బిలో 5 years కూడా వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో ఒకసారి ఆయనతో హుసేన్ గారితో మాట్లాడి చూద్దాం. అలాగే పిల్లలు కూడా ఎలా ఆడుతున్నారో ఒకసారి చూద్దాం. నాతో పాటు రండి. మనం చూస్తున్నాము. సార్ గుడ్ ఈవినింగ్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ చూస్తుంటే చిన్నపిల్లలు అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయనే అంటే ఒక హ్యాపీనెస్తో ఆడుతున్నారా, లేదంటే కంపల్సరీ స్పోర్ట్స్ మీద అవగాహన కోసం ఆడుతున్నారా? స్పోర్ట్స్ మీద అవగాహన మీద ఆడుతున్నారండి. సమ్మర్ క్యాంప్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ లాగా ఉంటుంది, పిల్లలందరూ హెల్దీగా ఉంటారని ఆడుతున్నారు. మన దగ్గర నిషిత్ అర్మిల్ అని పిల్లడు ఇంటర్నేషనల్ ప్లేయర్. అలాగే చిన్న చిన్న పిల్లలందరూ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారండి. అందరికి ఏంటంటే హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ లాగా ఆడిపిస్తున్నారు. ఇంకోటి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆడతారు పిల్లలందరూ. దీనివల్ల హెల్తీగా ఉండి అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో దగ్గర ఉండి ఈ ఖాళీ సమయంలో టీవీలకి సెల్ ఫోన్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. దానివల్ల పిల్లలందరూ హెల్త్ అంతా లడ్డూలాగా అయిపోవడం అంటే లావుగా అయిపోవడం అలా జరుగుతుంది. అందు గురించి ఒక సమ్మర్ క్యాంప్ పెట్టి పిల్లలందరూ హెల్తీగా ఉంచాలని అనుకుంటున్నాం. అందుకోసం ఇది సమ్మర్ క్యాంప్ పెట్టాం. మా దాంట్లో నిషిత్ అని ఆ పిల్లోడు బాగా ఆడతాడు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. నిషిత్ అనే పిల్లోడు కూడా ఇక్కడ ఉన్నాడు. అబ్బాయి ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్ కూడా ఆడొచ్చాడు. సో రన్నర్గా కూడా గెలిచి వచ్చాడు అబ్బాయి. ఒకసారి ఆ అబ్బాయితో కూడా మాట్లాడి చూద్దాం. హాయ్. హాయ్, హలో. మీ పేరు? నిషిత్ అరిముల్లి. ఓకే. సో మీరు ఏషియన్స్ లో కూడా ఆడారు కదా? ఓకే. ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? ఒక 6 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి హుసేన్ సార్ దగ్గర నేర్చుకున్నాను, మా ఫస్ట్ కోచ్. అండ్ సెకండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బాలు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. సో అంటే 6 years ఆఫ్ శ్రమ, మీరు డైరెక్ట్ ఏషియన్ ఆడడానికి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ ITF లో కూడా ఆడాలనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూచర్ లో. నెక్స్ట్ మంత్ వాటిలో వేరే కంట్రీస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది? మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. ఇంతవరకు సపోర్ట్ చేస్తుంటే చాలా థ్యాంక్ఫుల్. ఏది కావాలన్నా కూడా టోర్నమెంట్ వాటికి తీసుకెళ్తారు. అబౌట్ యువర్ కోచ్? కోచ్ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా స్పోర్ట్స్ అంటే మోస్ట్లీ టఫ్ టైమ్సే ఉంటాయి. సో దాని నుంచి ఓవర్కమ్ అవడానికి కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. ఏం చదువుతున్నాను? 10th వచ్చాను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనంతపురం. ఓకే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనంతపురం. ఓకే. సో నీకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది నీకులాగా కలిగిందా, లేదంటే పేరెంట్స్? ఫస్ట్ నేను అన్ని స్పోర్ట్స్ ఆడాను. దాని తర్వాత ఇండివిజువల్గా టెన్నిస్ జాయిన్ అయినప్పుడు నాకు ఎందుకో బాగా నచ్చింది. సో అలా కంటిన్యూ అయ్యాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నువ్వు మంచి ప్లేయర్ అవ్వాలని, సో నేషనల్ లెవెల్స్, ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా నువ్వు ఈజీగా వెళ్ళి గెలిచి రావాలని చెప్పి నేను అండ్ సుమన్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం పిల్లడితో మాట్లాడి చూద్దాం. హాయ్. హాయ్. నువ్వేం చదువుతున్నావు? నేను 4th class. వాట్స్ యువర్ నేమ్? యోజన్ దత్తా. ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇది టెన్నిస్? 2 years. 2 years నుంచా? ఓకే. బాగా ఆడతాను. ఎలా ఉంది అంటే మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటావా? ఎప్పుడు వస్తుంటావు? మార్నింగ్ ఈవినింగ్ 2 times వస్తాను. 2 times వస్తుంటావా? సో నువ్వు గేమ్స్ ఏమైనా ఆడావా? బయట కాంపిటీషన్స్కి వెళ్ళావు ఎప్పుడైనా? వెళ్ళదు. జస్ట్ ఫర్ అంటే ట్రైనింగ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే. సో ఒకసారి నీ గేమ్ చూద్దామా మనం? ఒకసారి ఆడి చూపిస్తావా మాకు? చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఎలా నేర్పిస్తున్నారు? ఇక్కడ బాగా నేర్పిస్తున్నారా? ఇదండి, అంటే 4th class చదువుతున్న అబ్బాయికి కూడా ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇంకొంతమంది పిల్లలతో కూడా మాట్లాడి చూద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? రియాజ్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 6 months నుంచి. 6 months నుంచి ఆడుతున్నావు. ఎవరు చెప్పారు నీకు గేమ్ ఆడమని? ఎవరు చెప్పలే, నువ్వే అనుకున్నావా? ఓకే. అండ్ అంటే నువ్వు ఇక్కడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆడతావా?
లేదు ఈవినింగ్కి వస్తా. ఏమి మార్నింగ్ లెగలేవా? కాదు చలి. చలా? ఎండాకాలం ఇది. మార్నింగ్ 6కి వస్తావా అయితే? 6కి రాను, ఏంటంటే డాడీ వెళ్ళుకుంటాడు. ఏంటంటే చలితో నేను ఉండలేను. ఓకే, అయితే ఎండలో ఆడతావు నువ్వు? మరి ఈవినింగ్ ఎందుకు వస్తావు? ఈవినింగ్ ఆడుకోవడం కలుగుతాను, మార్నింగ్ రాలే. ఓకే ఓకే, సరే రియాజ్, బాగా ఆడాను. బాయ్. నీ పేరు? యశస్వి. యశస్వి. యశస్వి ఏ క్లాస్ చదువుతున్నావు? 5th వచ్చావు ఇప్పుడు. ఓకే, ఏ స్కూల్ చదువుతున్నావు? విశాఖ వ్యాలీ స్కూల్. వావ్, విశాఖ వ్యాలీ స్కూల్ చదువుతున్నావా? సరే, ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఈ గేమ్? 9 months. 9 months నుంచి ఆడుతున్నావా? అంటే నువ్వు కాంపిటీషన్స్ కూడా వెళ్తావా? అయితే బాగా ఆడతావు నువ్వు గేమ్. వావ్. సో ఎవరు చెప్పారు నీకు ఈ గేమ్ ఆడమని? హుసేన్ సార్. హుసేన్ సార్ చెప్పారా? మీ మమ్మీ డాడీ చెప్పలేదా? మమ్మీ డాడీ. ఓకే, అండ్ సార్ ఎలా నేర్పిస్తారు ఇక్కడ? బాగా నేర్పిస్తారు. బాగా నేర్పిస్తారా? మరి ఎండాకాలం ఎలా ఆడుతున్నావు? బాగానే ఆడుతాను. బాగా మార్నింగ్ ఈవినింగ్ వస్తావా? ఓకే, అయితే బాయ్ తల్లి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సార్ హుసేన్ గారు, ఇక్కడ చూస్తే అందరూ చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలకి ట్రైనింగ్ కూడా కొద్దిగా కష్టం. సో వాళ్ళని ఎలా డీల్ చేస్తుంటారు? పిల్లల దగ్గర పేషెన్స్ గా ట్రైన్ చేయాలండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ అనేది వస్తుంది. ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, సమాజంలో కానీ వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ ఎంత పేషెన్స్ గా నేర్పిస్తాం, వాళ్ళు క్రమశిక్షణగా నేర్చుకుని డిసిప్లిన్ ఉండి వాళ్ళు ఫ్యూచర్ లో స్టెప్ బై స్టెప్ ఏంటి మంచిది ఏది చెడ్డ అని తెలుసుకుంటారు. కానీ ఫస్ట్ వన్ ఏంటంటే గేమ్ ఎవరైనా నేర్పిస్తారు. కోచ్ అన్నాడు పిల్లలతో ప్రేమగా పేషెన్స్ గా నేర్పించాలి. ఎంత అల్లరి చేస్తారు కానీ మనం ఓపికగా నేర్పించాలి. ఆ పేషెన్స్ అనేది ఉంటే పిల్లలు ఏంటంటే అప్కమింగ్ రెడీ అవుతారు. వాళ్ళ జనరేషన్ అంతా అప్కమింగ్ జనరేషన్ ఏమవుద్ది, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, పేరెంట్స్తో కానీ, సంఘ సమాజంలో కానీ వాళ్ళతో కలిసిమెలిసిగా ఉంటారు. ఓకే, అండ్ ఎప్పటి నుంచి సార్ అకాడమీ పెట్టి ఎన్ని సంవత్సరాలు? అకాడమీ పెట్టి 3 years అయిందండి. నాగరాజు గారు మా డైరెక్టర్ గారు, ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల మేము అకాడమీ పెట్టాం. 3 years అవుతుంది ఇప్పుడు. మీ అకాడమీ తరఫు నుంచి ఎంతమంది పిల్లలు వెళ్ళి ఉంటారు అంటే కాంపిటీషన్స్? మా దాంట్లో నుండి స్టేట్స్కి, నేషనల్స్కి దాదాపు ఇప్పటికి 12-13 numbers వెళ్ళారండి.